గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ ఫర్ ఎ బాడీ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్ విత్ ఏ ఇనీషియల్ వెలాసిటీ కొంత వేగంతో పైకి ప్రక్షిప్తం చేసిన వస్తువుల విషయంలో కొన్ని సమీకరణాలు మనం సాధిద్దాం. ఈరోజు నిన్న మనం ఏం చెప్పుకున్నాం? నిన్న ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి చెప్పుకున్నాం. దాని కండిషన్ ఏంటి? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి u ఈక్వల్ టు 0, అలాగే v ఈక్వల్ టు a ఈక్వల్ టు 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్కే a ఈక్వల్ టు -g, అలాగే s ఈక్వల్ టు h. ఓకేనా? సో దీని ద్వారా మనం ఈక్వేషన్స్ రాబట్టాం. ఏంటి ఆ ఈక్వేషన్స్? v ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి అయితే ఏం సాధించాం? దానికి ఈక్వేషన్స్ ఆఫ్ ఏ మోషన్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి మనకి ఏం సాధించామంటే v ఈక్వల్ టు gt, అలాగే సెకండ్ ఈక్వేషన్ s ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్ అని, అలాగే థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ ఈక్వల్ టు 2gs అని, మళ్ళీ ఫోర్త్ ఈక్వేషన్ sn ఈక్వల్ టు g ఇంటూ n మైనస్ హాఫ్ అని. ఈ సమీకరణాలు మనం సాధించాం నిన్న. ఓకేనా? అలాగే ఇంకా ఏం సాధించాం? ఈక్వేషన్స్ ఆఫ్ ఏ మోషన్ ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్. దీని కండిషన్స్ ఏంటి? a ఈక్వల్ టు -g, s ఈక్వల్ టు h. దీని ఈక్వేషన్స్ ఏంటి? v ఈక్వల్ టు u మైనస్ gt, అలాగే h ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్ అని. థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2gh, అలాగే ఫోర్త్ ఈక్వేషన్ sn ఈక్వల్ టు u మైనస్ g ఇంటూ n మైనస్ హాఫ్. ఓకేనా? ఈ సమీకరణాలు సాధించాం ఈరోజు. ఇప్పుడు ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్, ఓకేనా, ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్ విత్ ఇనీషియల్ వెలాసిటీ u. ఇప్పుడు ఇలాంటి దానికి మనం సమీకరణం సాధిద్దాం. ఓకేనా? దీంట్లో సమీకరణాలు కాదు, ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి? ఇందులో టర్మ్స్ ఉంటాయి. మ్యాక్సిమమ్ హైట్ అని, అలాగే టైమ్ ఆఫ్ యాసెంట్ అని, టైమ్ ఆఫ్ డీసెంట్ అని, ఓకేనా, అలాగే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని ఈక్వేషన్స్ ఉంటాయి. వీటిని ఈరోజు మనం సాధిద్దాం. ఓకేనా? ఈక్వేషన్స్ని మనం ఈక్వేట్ చేసి 1 by 1 ఈక్వేషన్లో ఎలా ఉంటాయి అన్నీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? సో దీనికి మనం చేయాల్సింది, మన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? మ్యాక్సిమమ్ హైట్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్ ఫర్ ఏ మ్యాక్సిమమ్ హైట్ అనమాట. సో దీనికి సమీకరణాలు మనం సాధిద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్ విత్ ఎన్ ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0కి, ఓకే, విత్ ఇనీషియల్ వెలాసిటీ మనం అంటే u ఈక్వల్ టు 0 కాదు. ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్ విత్ ఎన్ ఇనీషియల్ వెలాసిటీ u. సో u వేగంతో, తొలి వేగంతో మనం ఒక బాడీని పైకి ప్రక్షిప్తం చేసాం. అలాంటి కండిషన్లో దీనికి మ్యాక్సిమం హైట్ ఏమవుతుందో చూపిస్తాను. ఓకేనా? సో ద మ్యాక్సిమం వెర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నోన్ యాజ్ మ్యాక్సిమం హైట్. దీన్ని ఏమంటారు? మ్యాక్సిమం హైట్. దీని ఈక్వేషన్ h ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g. నా ఇప్పుడు ఈ సమీకరణం అసలు ఎలా వచ్చింది అనేటటువంటిది నేను ఇందులో వేసి నేను మీకు చూపిస్తాను. ఓకేనా? h ఈక్వల్ టు u స్క్వేర్ బై 2g అని చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఎలా రాసుకుంటాం? దీనికి ఈక్వేషన్ ఏంటి? మనకి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో దాని ద్వారా మనం సమీకరణాన్ని సాధిద్దాం. సో ఇప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as, ఈ సమీకరణం ద్వారా మనం దీన్ని సాధిద్దాం. ఇప్పుడు నేనేం చెప్పాను కండిషన్? ఇప్పుడు ఇందులోనూ మనకి వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ బాడీ, ఓకేనా, విత్ ఎన్ ఇనీషియల్ వెలాసిటీ u. అంటే ఏమవుతుంది? వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ బాడీకి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే 0 స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఏమవుతుంది? ఎందుకంటే వెర్టికల్లీ పైకి ప్రొజెక్ట్ చేసాం కదా, అంటే u స్క్వేర్ వాల్యూ ఉంటుంది. దానికి u స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఏమవుతుంది? ఇక్కడ మనకి ఏమవుతుంది? వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ a ఈక్వల్ టు -g అవుతుంది. ఓకేనా? a ఈక్వల్ టు ఏమవుతుంది? -g అవుతుంది. s ఏమవుతుంది? h అవుతుంది. ఓకేనా? సో కాబట్టి -u స్క్వేర్, ఈ -2g ఈ టైపుకి తీసుకొచ్చేయండి. -2gని ఈ టైపు తీసుకొచ్చేయండి. అంటే మైనస్ డివైడెడ్ బై -2g ఈక్వల్ టు h అవుతుంది. ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో అంటే దీన్ని బట్టి మ్యాక్సిమం హైట్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది? ఇట్లా u స్క్వేర్ బై 2g అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి మనం నెక్స్ట్ ఏంటిది? టైమ్ ఆఫ్ యాసెంట్. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టైమ్ ఆఫ్
యాసెంట్ దీనికి సమీకరణం రాబోతాం. టైమ్ ఆఫ్ యాసెంట్ ఏంటిది? టైమ్ టేకెన్ బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ యాసెంట్. ఓకేనా? టైమ్ ఆఫ్ యాసెంట్ ఏంటి? ద టైమ్ టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ యాసెంట్. ఇప్పుడు చూడండి, అంటే తెలుగు మీడియంలోనూ ఒక వస్తువుని మనం పైకి ప్రక్షిప్తం చేసినప్పుడు ఆ పైకి ప్రక్షిప్తం చేసిన వస్తువు ఎంత కాలంలో అయితే అది పైకి వెళ్ళిందో ఆ కాలాన్ని ఏమంటారో టైమ్ ఆఫ్ యాసెంట్ అంటారు. ఓకేనా? ఏదైనా ఒక వస్తువుని మనం పైకి ప్రక్షిప్తం చేసినప్పుడు పైకి ప్రక్షిప్తం చేసిన వస్తువు దాని యొక్క మ్యాక్సిమం హైట్ని చెందడానికి పట్టేటటువంటి కాలాన్ని దాన్ని టైమ్ ఆఫ్ యాసెంట్ అంటారు. దీని ఈక్వేషన్ ఏంటది? TA = U/G. ఓకేనా? TA = U/G. సో దీనికి సమీకరణం సాధిద్దాం. ఓకేనా? దీనికి ఏ విధంగా మనం టైమ్ ఆఫ్ యాసెంట్కి సమీకరణం సాధిస్తామంటే V = U + AT అనే సమీకరణం ద్వారా మనం సాధిద్దాం. ఓకేనా? V = U + AT. ఇందులో మనకి వెర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీకి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? V = 0 అవుతుంది. U సర్టెన్ వాల్యూ ఉంటుంది. ప్లస్ అలా ఇక్కడ ఏమవుతుంది? ఏ బదులు ఏం చేస్తాం? -G రాసుకుంటాం. అంటే +-G × T రాస్తాం. మనకి ఇప్పుడు ఇందులో ఏంటిది ఇది? మనకి ఈ వెర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీకి మనం టైమ్ ఆఫ్ యాసెంట్ కావాలన్నాం కదా. టైమ్ ఆఫ్ యాసెంట్ అంటే టీని సాధించాలి మనం ఇక్కడ. ఓకేనా? అంటే ఏం చేయాలి? ఈ మిగిలిన టర్మ్స్ అడేవి తీసిపోదాం, యూనిట్ ఏవి తీసిపోదాం. ప్లస్ అలా -U అవుతుంది. ఇక్కడ మిగిలేది ఏంటిది? -GT మిగులుతుంది. అంటే ఈ -Gని డేబి తీసిపోదాం. డివైడెడ్ బై -G = T. సో ఇది ఈ ప్లస్ ఇది మైనస్ వల్ల మైనస్ ప్లస్ అవుతుంది. అంటే U/G = T అనేటటువంటిది ఏంటిది? టైమ్ ఆఫ్ యాసెంట్ అవుతుంది అనమాట. U/G = T అనేది ఏమవుతుంది? టైమ్ ఆఫ్ యాసెంట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. సో ఇదే విధంగా ఇప్పుడు మనం టైమ్ ఆఫ్ డీసెంట్ గురించి తెలుసుకుందాం. టైమ్ ఆఫ్ డీసెంట్ ఏంటిది? ద టైమ్ ఇన్ విచ్ బాడీ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద మ్యాక్సిమం హైట్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ డీసెంట్. అంటే ఎంత కాలంలో బాడీ అనేటటువంటిది పైకి వెళ్ళిన వస్తువు మళ్ళీ తిరిగి దాని యొక్క తొలి స్థానం తిరిగి పొందుతుందో దాన్ని ఏమంటారంటే టైమ్ ఆఫ్ డీసెంట్. అంటే కిందకి రావడానికి పట్టే కాలాన్ని టైమ్ ఆఫ్ డీసెంట్ అంటారు. ఓకేనా? కిందకి రావడానికి ఒక పైకి ప్రక్షిప్తం చేసిన వస్తువు కొంత ఎత్తులో ఉన్నటువంటి వస్తువు అది అంత ఎత్తులో నుంచి కిందకి రావడానికి పట్టే కాలాన్ని టైమ్ ఆఫ్ డీసెంట్ అంటారు. ఓకేనా? దీన్ని TD అనే లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. టైమ్ ఆఫ్ యాసెంట్ని TA రిప్రజెంట్ చేస్తాం, పైన ఇచ్చినటువంటిది. ఓకేనా? ఇప్పుడు దీన్ని TDతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇది కూడా సేమ్ పైన సమీకరణం లాగానే ఇది కూడా TA = U/G ఏ విధంగా వచ్చిందో TD = U/G. దీనికి కూడా సమీకరణం వేసి చూపించాలా మీకు? ఒకసారి వేసి చూపిస్తాను. దీనికి కూడాను దీనికి ఎలాగా? సేమ్ V = U + AT. ఓకేనా? ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ పైనుంచి కిందకు వస్తుంది కదా వస్తువు. ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది? ఇక్కడ ఫైనల్ వెలాసిటీగా మారుతుంది. ఇనీషియల్ వెలాసిటీ ఈ ఫైనల్ వెలాసిటీ అనేటటువంటిది మ్యాక్సిమం అవుతుంది. ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది. ఇక్కడ పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి ఇది ప్లస్, ఇది GT. ఓకేనా? V అనేటటువంటిది ఫైనల్ వెలాసిటీ వల్ల ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీగా మారుతుంది. సో కాబట్టి V బదులు మనం Uని సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా? V బదులు ఏం చేయాలి? ఇది ఫైనల్ వెలాసిటీ వల్ల ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. సో V = U/. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ G ఈ టైప్కి వచ్చేస్తే U/G అవుతుంది. దీన్ని ఏమంటారు? టైమ్ ఆఫ్ డీసెంట్, టైమ్ ఆఫ్ D అని అంటారు. ఇక్కడ TA అవుతుంది. ఓకేనా? ఈ విధంగా టైమ్ ఆఫ్ యాసెంట్ అలాగే టైమ్ ఆఫ్ డీసెంట్ అనేటటువంటి సమీకరణాలు మనం సాధించుతాం అనమాట. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ యాసెంట్, టైమ్ ఆఫ్ డీసెంట్ వచ్చింది కదా. తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏంటంటే టైమ్ ఆఫ్ లైట్. ఈ టైమ్ ఆఫ్ లైట్ని ఏమంటారంటే ద టోటల్ టైమ్ ఫర్ విచ్ ఏ బాడీ రిమైన్స్ ఇన్ ది ఎయిర్ బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే ఏంటిది? ఒక బాడీ
అది పైకి వెళ్ళడానికి మళ్ళీ దాన్ని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి పట్టినటువంటి మొత్తం కాలాల మొత్తం కాలాన్ని ఏమంటారంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. ఓకేనా. ఒక బాడీని పైకి ప్రక్షిప్తం చేసి మళ్ళా ఆ పైకి ప్రక్షిప్తం చేసిన వస్తువు మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి పట్టినటువంటి కాలాన్ని టైమ్ ఆఫ్ డీసెంట్ అంటారు, అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. ఓకేనా. సో దీనికి సమీకరణం ఏమవుతుంది, దీనికి ఎలా సాధించవచ్చు, దీనికి సమీకరణం, దీనికి ఈక్వేషన్ అంటే టైమ్ ఆఫ్ యాసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డీసెంట్ రెండు కలిపేయాలన్నమాట. సో అంటే ఏమవుతుంది, టైమ్ ఆఫ్ లైట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ యాసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డీసెంట్ అంటే టీఏ ప్లస్ టీడీ. సో అంటే ఏమవుతుంది, టైమ్ ఆఫ్ యాసెంట్కి మనకు సమీకరణం ఇందాక ఏం రాబట్టాం, టీయూ/జీ వచ్చింది. అంటే టీఏ బదులు ఏం చేసాం, ఇక్కడ టీఏ బదులు u/g సబ్స్టిట్యూట్ చేసాం, అలాగే టీడీ బదులు u/gని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే u/g ప్లస్ u/g ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు 2u/g అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఈ విధంగా మనం ఏమేంటి నేర్చుకున్నాం ఇప్పుడు, మ్యాక్సిమం హైట్ అంటే ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్ విత్ ఎన్ ఇనీషియల్ వెలాసిటీ యూతో ప్రొజెక్ట్ చేసినప్పుడు బాడీకి మనం 4 టర్మ్స్ నేర్చుకున్నాం. ఏంటి ఆ టర్మ్స్, మ్యాక్సిమం హైట్, అలాగే రెండోది టైమ్ ఆఫ్ యాసెంట్, మూడోది టైమ్ ఆఫ్ డీసెంట్, నాలుగోది టైమ్ ఆఫ్ లైట్. ఈ 4 టర్మ్స్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మ్యాక్సిమం హైట్ ఇంకొకసారి రివిజన్ చేస్తాం, క్విక్ రివ్యూ అంటారు. సో మ్యాక్సిమం హైట్ ఏంటిది, ద మ్యాక్సిమం వెర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నోన్ యాజ్ మ్యాక్సిమం హైట్. ఓకేనా. సో దీని మ్యాక్సిమం హైట్ ఈక్వేషన్ మనం h=u²/2g అది సాధించాం. అలాగే టైమ్ ఆఫ్ యాసెంట్ అంటే ఏంటిది, టైమ్ ఆఫ్ యాసెంట్ ఏంటిది, ద టైమ్ టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ యాసెంట్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా మనం టైమ్ ఆఫ్ డీసెంట్ దాన్ని ఏమనుకున్నాం, దానికి ఈక్వేషన్ TA=u/g వచ్చింది. ఎలా వచ్చింది, v=u+at ద్వారా వచ్చింది. ఇప్పుడు టైమ్ ఆఫ్ డీసెంట్ అది ఎలా వచ్చింది ఈక్వేషను, ద టైమ్ టేకెన్ ఇన్ విచ్ టైమ్ ఆఫ్ డీసెంట్ గురించి కదా ఇప్పుడు మన ద టైమ్ టేకెన్ ఇన్ విచ్ బాడీ కమ్స్ డౌన్ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ డీసెంట్. దీనికి సమీకరణం ఏమొచ్చింది, TD=u/g వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వన్ అంటే టైమ్ ఆఫ్ డీసెంట్, కిందకి రావడానికి పట్టినటువంటి కాలాన్ని టైమ్ ఆఫ్ డీసెంట్ అంటారు, పైకి వెళ్ళడానికి టైమ్ ఆఫ్ యాసెంట్ అంటారు. ఇప్పుడు టైమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటిది, పైకి రావడానికి మరియు కిందకి రావడానికి, పైకి వెళ్ళడానికి మరియు కిందకి రావడానికి పట్టిన మొత్తం కాలాలనే ఏమంటారంటే టైమ్ ఆఫ్ లైట్ అంటారు. అంటే దానికి ఇంగ్లీష్లో ఏం రాసుకుంటాం, ద టోటల్ టైమ్ ఫర్ విచ్ ద బాడీ రిమైన్స్ ఇన్ ఎయిర్ బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే అది గాల్లో నుంచి ఆ వస్తువు ఏమవుతుంది, అంటే గాల్లో ఉన్నంతసేపు ఆ బాడీ ఎంతసేపు అయితే ప్రయాణం చేసిందో, గాల్లో ఎంతసేపు ప్రొజెక్ట్ చేసినటువంటి వస్తువు అది గాల్లో ఎంతసేపు ప్రయాణం చేసిందో అంతసేపు ఆ టైంని ఏమంటారంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వేషన్ ఏంటిది, T +TA TD=2u/ అంటే u/g ప్లస్ u/g =2u/g. సో ఈ విధంగా 4 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఓకేనా. ద టైమ్ ఆఫ్ యాసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డీసెంట్ ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. అంటే ఏంటి, మనకి టైమ్ ఆఫ్ యాసెంట్ అనేటటువంటిది టైమ్ ఆఫ్ డీసెంట్కి సమానం అవుతుంది. ఎప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ అనేటటువంటిది ఒకవేళ ఉపేక్షించేసినట్లయితే, అంటే దానికి ఆ ఎయిర్ అనేటటువంటిది ఏమాత్రం పెద్ద ప్రభావం చూపించకపోతే కనుక మనం ఈ టైమ్ ఆఫ్ యాసెంట్ని టైమ్ ఆఫ్ డీసెంట్ని రెండింటిని సమానంగా తీసుకుంటాం అనమాట. ఒకవేళ అలా కాకుండా దానికి ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మారుతుంది అనమాట. ఓకేనా. సో అది ఎలా మారుతుంది, ఇఫ్ యూ కన్సిడర్ ద ఫోర్స్ ఆఫ్ బుయాన్సీ అంటే తెలుసు కదా, అది కిందకి వెళ్లకుండా దాని గమనాన్ని ఆపేటటువంటి దాన్ని బుయాన్సీ, ఆపే ఫోర్స్ని బుయాన్సీ అని అంటారు. ఇఫ్ యూ కన్సిడర్ ద ఫోర్స్ ఆఫ్ బుయాన్సీ ద టైమ్ ఆఫ్ యాసెంట్ ఈజ్ లెస్ దాన్ ద టైమ్ ఆఫ్ డీసెంట్. ఓకేనా. అంటే మనం ఒకవేళ ఈ బుయాన్ట్ ఫోర్స్ని ఒకవేళ పరిగణలో తీసుకుంటే కనుక టైమ్ ఆఫ్ యాసెంట్ అనేటటువంటిది టైమ్ ఆఫ్ డీసెంట్ కంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. దానికి ఈక్వేషన్ ఏంటిది, TA ఈజ్ లెస్ దాన్ TD అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా టైమ్ ఆఫ్ యాసెంట్ మనకు గాలి అనేటటువంటి దాన్ని పరిగణలో తీసుకుంటే ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేటటువంటి మారుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవచ్చు, ఫర్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ
up with a velocity u, then the maximum height reached is given by. అంటే ఒక బాడీని మనం వెర్టికల్గా పైకి ఒక కొంత వేగంతో పైకి పంపించినప్పుడు అది రీచ్ అవ్వగలిగేటటువంటి మ్యాక్సిమం హైట్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే h=u²/2g. ఓకేనా? అది ఎలా వస్తుంది అని చెప్తాను. ఈ సమీకరణాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? హెచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు u² అనేటటువంటి విషయం అర్థమవుతుంది. హెచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు హెచ్ u²కి ప్రపోర్షనల్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ సమీకరణం ఏ విధంగా వస్తుంది? h=u²/2g అనేటటువంటిది ఎలా వస్తుంది ఇది చెప్తానమాట. ఇందాక మీకు చెప్పాను కదా మ్యాక్సిమం హైట్, ఇందాక మ్యాక్సిమం హైట్ వచ్చింది కదా, మ్యాక్సిమం హైట్ ఎంత వచ్చింది? h=u²/2g రాబట్టాం కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, h=u²/2g అనేది వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్ with a velocity u, it reaches the ground with v which is equal to magnitude of u but opposite in direction, that is v bar equal to minus u bar. అంటే ఏంటిది? ఒక బాడీ అనేటటువంటిది వెర్టికల్గా పైకి పంపించాం విత్ ఇన్ ఇనీషియల్ వెలాసిటీ యూతోను. ఓకేనా? దెన్ ఇట్ రిటర్న్స్ టు ద గ్రౌండ్, అది వెనక్కి వస్తుంది విత్ ఫైనల్ వెలాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూ. అంటే కిందకు పంపించిన వేగము ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ పైకి పంపించిన వేగం. ఓకేనా? అంటే పైకి పంపించిన వేగం ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. పైకి ఫైనల్ వెలాసిటీ అంటే బాడీ మనం ఒక వెర్టికల్గా ఏదైనా ఒక బాడీని కొంత ఇనీషియల్ వేగంతో పైకి పంపిస్తే కనుక అది ఏమవుతుంది? అది ఫైనల్ వెలాసిటీ కొంత గ్రౌండ్కి ఫైనల్ వెలాసిటీ వీతో వెనక్కి తిరిగి వచ్చింది అనుకోండి. సో వస్తే ఏమవుతుంది? ఆ రెండు ఏమవుతాయి? దాని యొక్క రెండిటి యొక్క పరిమాణాలు అనేటటువంటిది అంటే వి మరియు యు రెండు కూడా ఆపోజిట్గాను మరియు ఈక్వల్గాను ఉంటాయంట. ఆ రెండింటి యొక్క పరిమాణాలు ఆపోజిట్గా ఉండి ఈక్వల్గా ఉంటాయి. అంటే దానికి సమీకరణం ఏం రాసుకోవచ్చు? p బార్ ఈక్వల్ టు మైనస్ u బార్ అని రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఫర్ ఏ బాడీ ఫాలింగ్ ఫ్రీలీ త్రూ ఏ హైట్ h. ఓకేనా? ఒక బాడీ అనేటటువంటిది కొంత ఎత్తు నుంచి ఒకవేళ కిందకి పడిపోతుంది అనమాట. సో దీనికి ఫ్రీలీ త్రూ ఏ హైట్ h అయితే ద టైమ్ ఆఫ్ డీసెంట్కి సమీకరణం ఏంటి? t=√2h/g. ఓకేనా? సో ద వెలాసిటీ గెయిన్ ఈక్వల్ టు v =√2gh అవుతుంది ఇది.